మా మిత్రులు, శ్రేయోభిలాషులు, నీతి నిజాయితీకి మారుపేరు ఈరోజు ముఖ్య అతిథి శ్రీ మాలకొండయ్య గారికి, అలానే అభిరామ్ కార్తీక్ కృష్ణన్ గారికి, మా స్టూడెంట్, నేను ఎప్పుడు గర్వపడే స్టూడెంట్ కార్తీక్ గారికి, వెంకట్ కుమార్ సల్సాని గారికి, రామచందర్ సౌందరరాజన్ గారికి, మా వైస్ ఛాన్సలర్ మంచి సైంటిస్టు వారి ఎంఐఎస్ ప్రసాద్ గారు, రిజిస్ట్రార్, రెక్టార్, అధ్యాపకులందరికీ, మరీ ముఖ్యంగా ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా ఎక్కువ మంది రైతులే ఉండుంటారు. ఈ సంవత్సరం అంతా మంచి వర్షాలు కురిసి బాగా పంటలు పండి ఆ పంటలకు మంచి ధర ఉండి అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒకసారి రైతాంగం ఎప్పుడైతే బాగుంటుందో అన్ని వ్యాపారాలు సాధారణంగానే బాగానే ఉంటాయి. విద్య బాగానే ఉంటుంది, వైద్యం బాగానే ఉంటుంది, వ్యాపారం బాగానే ఉంటుంది, అన్నీ ఉంటుంది. అందుకనే పంచాంగంలో మరి అది ఆలోచించి చేశారో లేకపోతే ఎట్లా చేశారో ఎక్కువ వర్షాల గురించి, పంటల గురించి పంచాంగంలో వర్ణిస్తూ ఉంటారు. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వికార సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ ఉగాది చాలా ప్రత్యేకం, మనందరికీ తెలిసిందే. మన ఈ ఈ ఇప్పుడు పంచాంగం ద్వారా గమనించే ఉగాది ఒక సంవత్సరం వరకు ఉంటుంది. కానీ ఈ ఉగాదిలో ఒక 4-5 రోజుల్లో జరగబోయే ఎన్నికల యొక్క ప్రభావం మాత్రం ఒక 5 ఏళ్ల పాటు ఉంటుంది. మన బాగోగులు, మన సుఖ సంతోషాలు అన్నీ ఈ ఎన్నికలు చాలా ప్రభావితం చేస్తాయి. 4-5 రోజుల్లోనే ఇది జరగబోతుంది. దాంట్లో కూడా మంచి నాయకులను ఎన్నుకొని, మంచి వాళ్ళని ఎన్నుకొని ఈ చట్టసభలకు పంపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మన ప్రజాస్వామ్యంలో ఈ నాయకుల యొక్క ప్రభావము, సంస్థల యొక్క ప్రభావము, ఇదంతా మన బాగోగుల మీద, మన ధరల మీద, మన పాడి పంటల మీద, అన్నిటి మీద ప్రభావం ఉంటుంది. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల పాటు ఉంటుంది. అందుకని మీరు అన్నిటికీ అతీతంగా, సాధారణంగా ఆలోచించేదానికి అతీతంగా మీరు ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది, ఈ సంస్థలోనే మాత్రమే జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమం తల్లిదండ్రులను సన్మానించటం అనేది సాధారణంగా విద్యార్థులకి మెడల్సో లేకపోతే సర్టిఫికెట్ ఇచ్చి చేస్తారు ఎక్కడైనా, ఎంత పెద్ద యూనివర్సిటీ, ఎంత చిన్న యూనివర్సిటీ అయినా సరే, కాలేజీలు అయినా సరే. కానీ తల్లిదండ్రుల సన్మానం అనేది చేయటం అనేది ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది అంటే 2 కారణాలు. ఒకటి, మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపెట్టుకోవాలని, అంటే పెద్దవాళ్ళని, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను మర్చిపోకూడదు, గౌరవించాలి ఎప్పటికీ అని ఒకటి. రెండవదేమో తల్లిదండ్రులు చాలామంది, సగం మంది చిన్న చిన్న పనులు చేస్తా కూడా పిల్లలకి నొప్పి తగలకుండా చాలా వాళ్ళు త్యాగం చేసి వాళ్ళకి చదివిస్తూ ఉంటారు. వాళ్ళ త్యాగానికి తగినంత గౌరవం మనం చూపించాలి. అట్లా చూపిస్తేనే పిల్లలకు కూడా అది అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 5-6 ఏళ్ల నుంచి ఇక్కడ చేపట్టి నిరంతరంగా చేస్తున్నాం. దానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లానే ఇది మంచి ప్రాక్టీస్ అని మనం చెప్పాను కదా, ఇక్కడే జరుగుతుంది అని. ఈ మధ్యలోనే చెన్నై ఐఐటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచే ప్రారంభించారు తల్లిదండ్రులని సన్మానించడం అనే కార్యక్రమం. నాకు చాలా గర్వంగా అనిపించింది. మనమే కదా ముందు దేశంలో మొదలుపెట్టింది, తర్వాత మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా చేస్తున్నారు అనేది. ఇది చాలా మంచి కార్యక్రమం అని నా ఉద్దేశం.
ఎందుకనంటే మామూలుగా మధ్యతరగతి ఎగువ తరగతి వాళ్ళకైతే ఎవరో ఒకళ్ళు ఎప్పుడోసారి వాళ్ళు చేసిన దానికి సన్మానం చేస్తారు. కానీ మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకి ఈ జీవితంలో ముందు కానీ తర్వాత కానీ ఇట్లాంటిది నలుగురు కూర్చొని సన్మానించడం అనేది జరగదు, జీవితం మొత్తంలో కూడా జరగదు. వాళ్ళకి వాళ్ళ బిడ్డల వలన జరిగితే అది ఎంతో ఎంతో మరపురాని విషయం, చాలా చాలా సంతోషించాల్సిన విషయం. సో అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి మీరందరూ ఉగాది రోజున పండగ రోజునైనా సరే మీరందరూ హాజరైనందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఈ విద్యార్థులు ఇప్పటికే 1200 పైన ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సో దాదాపు నేను 4 సంవత్సరాల కిందట చెప్పిన మాట మీకు గుర్తుండి ఉంటే నేనేం చెప్పాను అంటే, మీరు కొంతమంది భయంగా వచ్చారు, మా అబ్బాయికి ఎంసెట్లో అంత మంచి ర్యాంక్ రాలేదు, లేకపోతే ఒక మాదిరి ఇది వచ్చింది, ఎట్లా అవుతుందో ఏమవుతుందో అట్లా వస్తే నేను ఇట్లాంటి సమావేశం నిర్వహించి మొదటి రోజు చెప్పాను, మీరేం భయపడక్కర్లేదు, మా చేతుల్లో మీ బిడ్డలు ఉంచుతున్నారు, సుమారు 80% పైన గట్టిగా వాళ్ళ ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాము అని మీకు ఒక మాటగా చెప్పాను. ఆ మాట కంటే ఎక్కువగా సుమారుగా ఇప్పటికే 87-88% మందికి ఉద్యోగాలు రావటం జరిగింది. సో అది ఆ మాట అంతగా నేను ఒక్కడనే కాదు, మా వైస్ ఛాన్సలరు, డీన్స్, అధ్యాపకులు 4 సంవత్సరాల పాటు చేసిన కృషి ఒకవైపు, పిల్లలు చేసిన విద్యార్థులు చేసిన కృషి మరోవైపు కలిసి ఈ ప్లేస్మెంట్స్ సాధించడానికి వీలైంది. ఈ ప్రాంతంలో ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో చూసినా ఇంతగా అయిన దాఖలాలు కనిపించటం లేదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తే చేయొచ్చు, కానీ నిజానికి యథార్థంగా మీకు నంబర్స్తో సహా ఇవ్వగలిగింది మన ఒక్క యూనివర్సిటీ. ఇది ఎగ్జాక్ట్ డేటా కూడా. సో అందుకని విద్యార్థులందరికీ మరోసారి శుభాకాంక్షలు. మీరు చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు. అట్లానే అధ్యాపకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అయితే నిజానికి ఈ కార్యక్రమానికి నేను రానని చెప్పాను వైస్ ఛాన్సలర్ గారికి, మాలకొండ గారికి కూడా, మీరు చేయండి అని. నేను చాలా మధ్యాహ్నం నుంచి ఆలోచించాను, వద్దామా అంటే నాకు తగిలింది చిన్న దెబ్బ తగిలింది, కానీ కట్టు మాత్రం చాలా పెద్దది వేసి కదలకూడదు అన్నారు. అందుకని రావాలా వద్దా అని ఆలోచించాను. అంటే ముందు వెనక ఆలోచించి చివరికి వద్దామని నిర్ణయించుకున్నా. ఎందుకు అంటే ఆ ఎమోషన్ ఏంటి అంటే, పిల్లలందరికీ తెలుసు నేను మా ఇంట్లో కంటే ఈ యూనివర్సిటీలోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటా. అట్లానే మా పిల్లలతో మాట్లాడిన దానికంటే ఈ పిల్లలతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. అంత అవినాభావ సంబంధం. ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో పాలు పంచుకోకపోవటం ఏంటి, ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా వెళ్దామని ధైర్యం చేశాను. మీ అందరి ఆశీస్సుల వల్ల పర్లేదు రాగలిగాను. ఇది తర్వాత ఈ ప్లేస్మెంట్స్ ఇట్లా ఎంత బాగా వచ్చినాయి అని చెప్తున్నాం. చాలా బాగా చేశారు. ముఖ్యంగా పెద్ద కంపెనీ TCS అట్లాంటి వాళ్ళు, మిగతా ఈ మధ్యలో మొదలైన కియా కంపెనీ వాళ్ళు, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. కియా కంపెనీకి అయితే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్లో మన స్టూడెంట్సే మొదటిసారి. ముందు రోజుల్లో మిగతా కాలేజీలు మిగతా యూనివర్సిటీల్లో వాళ్ళని తీసుకోవాలన్నా సరే ఈ వీళ్ళ ప్రవర్తన చూసి వీళ్ళ పరిస్థితి చూసే మిగతా వాళ్ళని తీసుకోవాలా, ఇండియా స్టూడెంట్స్ని, లేకపోతే కొరియా నుంచి పిలిపించుకోవాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోబోతున్నారు. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. బాగా ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అయితే ఎందుకు వచ్చినాయి ఇక్కడ ఇన్ని ప్లేస్మెంట్స్, ఇంత బాగా ఎందుకు వచ్చినాయి? ఒక మాదిరి మంచి తెలివైన స్టూడెంట్సే కాదు, ఒక మాదిరి స్టూడెంట్స్ కూడా మంచి కంపెనీల్లోనే ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అని అంటే, ఇక్కడ ఏంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, మీరు ప్రత్యేకంగా ఏమైనా చేశారా అంటే, చాలా ప్రత్యేకమైన, అది కనపడదు కానీ అందరు చేసినట్లే ఉంటుంది, కానీ
కానీ చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయటం వలన, కార్యక్రమాలు చేయటం వలన వీళ్ళకి ఇట్లా సాధ్యమైంది. సాధారణంగా చదువు చదవటం అంటే ఆ సిలబస్ చదవటం, పరీక్షలు పెట్టడం, పాస్ చేయించి డిగ్రీలు ఇవ్వటం అదే చూస్తారు. దాంతో ఆ మార్కులతో ఆ డిగ్రీతో ఎవరు ఉద్యోగం ఇవ్వరు. ఇంకా చాలా అంశాలు ఉంటే కానీ, చాలా మంచి ఉంటే కానీ ఉద్యోగాలు రావటానికి వీలవదు. అవి ఏం చేశాము అనేది ప్రధానంగా 4-5 అంశాలు మీ ముందుంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటిది ఈ ఎన్విరాన్మెంట్. అసలు ఈ వాతావరణం, ఈ పరిస్థితి మీరు చూస్తే ఎవరికైనా కొద్దిగా చదువుకోవాలని ఉత్సాహం వస్తుంది. అదే రోడ్డు మీద లేకపోతే ఇంకో దగ్గర ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే మనకు అంతగా అది ఆ మూడ్ రాదు. మనం మూడ్ అంటాం, ఆ మూడ్ రాదు మంచిగా చదువుకోవాలి అట్లా అని. అంటే మన అందరికీ తెలిసిందే, మనం రోడ్డు మీద చాలా బూతులు మాట్లాడతాం, కానీ దేవాలయంలోకి వెళ్ళి అదే మనిషి ఏం బూతులు మాట్లాడు. కాబట్టి మారింది ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ మారింది. అట్లాంటి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం ఒక ఎత్తు. రెండవది వీళ్ళ యాటిట్యూడ్, మొదటి సంవత్సరంలోనే వీళ్ళ యాటిట్యూడ్ మార్చటం. యాటిట్యూడ్ మీరు గమనిస్తే, మీరు గుర్తు తెచ్చుకుంటే, వీళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్న పరిస్థితి, ఆ భోజనం దగ్గర ఉండే పరిస్థితి, ఇంకా అన్నెసరీ డిసిప్లిన్ ఉండే పరిస్థితి చూసి వాళ్ళ టీచర్స్ మీద గౌరవం లేకపోవటం, ఇన్స్టిట్యూట్ మీద గౌరవం లేకపోవటం, వాళ్ళు చదివిన సంస్థ మీద గౌరవం లేకపోవటం, చివరికి చదువు మీదే ధ్యాస లేకపోవటం, చదువు అంటేనే కోపం రావటం, అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తారు వీళ్ళు. దాని నుంచి అట్లాంటి పరిస్థితుల్లో మేము ఎంత పాఠం చెప్పినా, ఎంత బాగా చెప్పినా అది అవ్వదు. మన మీద గౌరవం ఉంటే కదా వాళ్ళకి ఏదైనా ఉపయోగం జరిగేది. ఈ ఇన్స్టిట్యూట్ మీద గౌరవం ఉంటే కదా ఏదైనా జరుగుతుంది. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి తెలియకుండానే, అంటే చాలాసార్లు నేను చెప్తాను, అట్లనే సిస్టంలో కూడా ఉంది, తెలియకుండానే ఇది నీ లైఫ్, ఇది నీ టీచర్ల కోసం, బయట వాళ్ళ కోసం చదవటం కాదు, నీ కోసం చదవాలి, ఈ లైఫ్ బాగుండాలంటే ఇట్లా చెయ్యాలి, ఇట్లా ఆలోచించాలి అని పదే పదే చదవటం వలన వాళ్ళ ముందు మొదటి సంవత్సరంలోనే యాటిట్యూడు, వాళ్ళకంతటా వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలనేది ఒకటి గోల్ ఫిక్స్ చేసుకోవటం, అదంతా జరిగింది. దానికి సపోర్టింగ్గా ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్, నార్మల్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఏంటి చేస్తారు అంటే టీచర్లకి పిల్లలకి పెద్ద సంబంధం, పాఠం చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ రెగ్యులర్గా కౌన్సిలింగు, అట్లా రెగ్యులర్గా ఫ్రెండ్షిప్ లాంటిది ఉండటం, ఒక పక్కన క్రమశిక్షణ, మరోవైపున మంచి సంబంధాలు ఉండటం, అట్లానే అధ్యాపకులకి, మేనేజ్మెంట్కి మంచి సంబంధాలు ఉండటం, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయటం అనేది ఇన్స్టిట్యూషన్లో, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, బేసిక్గా ఏ ఇన్స్టిట్యూషన్ బాగా పనిచేస్తుంటే ఆ మధ్యలో, ఆ స్టాఫ్ మధ్యలో ఎవరికైతే మంచి రిలేషన్స్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూటే బాగా పనిచేస్తుంది. ఈవెన్ పోలీస్ ఆల్సో మంచి రిలేషన్స్ ఎవరు బిల్డ్ చేస్తే ఆ సిస్టమే బాగా పనిచేస్తుంది. అట్లాంటి రిలేషన్స్ మంచిగా బిల్డ్ చేయటం వలన వీళ్ళకి రాను ఎస్, దే హ్యావ్ డెవలప్డ్ రియల్లీ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్క్, టువర్డ్స్ ద పీపుల్, టువర్డ్స్ ద వెరీ సొసైటీ. అన్నిటి మీద మంచి యాటిట్యూడ్ డెవలప్ అవటానికి వీలైంది. అది దట్ ఈస్ దేర్ ఇన్బిల్ట్, అది ఆ సిస్టమ్ లోపల ఉంది అది. సో అది దాంతోపాటు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివినా వీళ్ళకి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండదు, మాట్లాడలేరు. దానికి అది చూసి ఒక 100-200 గంటల పాటు కమ్యూనికేషన్ మీద స్పెషల్ కోర్సు, స్పెషల్ సర్టిఫికెట్ డిజైన్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ రావటమే కాదు, దాంతోపాటు కాన్ఫిడెన్స్ కూడా రావటానికి వీలయ్యింది. సో మన వాళ్ళకి భయం, ఆ నార్త్ ఇండియా పిల్లలకి మన పిల్లలకి ఏంటంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆన్సర్ చేయడానికి భయం. కానీ ఇప్పుడు వీళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్తో ఆ భయం కూడా లేకుండా అయింది. మూడో అంశము స్పెషల్ ప్రోగ్రాము సెకండ్ ఇయర్ నుంచే మొదలుపెట్టి ఈ కంపెనీలకి, స్పెసిఫిక్ కంపెనీలకి ఏమేమి కావాలి, ఏమేమి ఎలిమెంట్స్ కావాలి అనేది బయట వాళ్ళ చేత కోచింగ్ ఇప్పించడం జరిగింది. నాలుగోది మొత్తం పర్సనాలిటీ, పరిపూర్ణమైన వ్యక్తిత్వం అవ్వటానికి
ఈ చదువు స్కిల్స్ అది మాత్రమే కాకుండా పక్క వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవాలి, 10 మందితో పని చేసేట్టు ఆ సామర్థ్యం కావాలి, 10 మందితో మంచిగా ఉండగలగాలి. అది ఆ స్కిల్ అవన్నీ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి చాలా నిరంతరం ప్రతి 15-20 రోజులకి ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఆ ప్రోగ్రాం ద్వారా వీళ్ళకి నేర్పడం జరిగింది. సో ఇవి ప్రధానంగా. దాంతోపాటు కరిక్యులము స్పెషల్గా మనకు యూనివర్సిటీ కాబట్టి మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి కరిక్యులం స్పెషల్గా డిజైన్ చేసి వీళ్ళకి అది చేయటం వలన, అంటే ప్రాజెక్ట్ బేస్డ్ కరిక్యులం చేయటం వలన వీళ్ళకి ఇంతమందికి ఈ 4th ఇయర్ అయ్యే లోపలే ఉద్యోగాలు సాధించడం జరిగింది. మిగతా ఇంకొక 5-6% కూడా వీళ్ళు వెళ్ళే లోపల 90% తప్పకుండా రీచ్ అవుతాం. ఇది ఈ 4-5 ప్రధానమైన అంశాల వల్ల వీళ్ళకి ఇంతమందికి ఇవి బయటకు కనపడవు. అందరిలాగానే పాఠం చెప్తున్నట్టుంటుంది, అందరిలాగానే పరీక్ష పెడుతూ ఉంటుంది, అందరిలాగానే డిగ్రీ ఇస్తున్నట్టు ఉంటుంది. బట్ ఆ ట్రీట్మెంట్ చేసే పద్ధతిలో అది ఎట్లా ట్రీట్ చేస్తామనే దాంట్లో మనకి అన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆ ఇమిడి ఉండటం వలన వీళ్ళకి కంపెనీలు వాళ్ళు, ముఖ్యంగా టీసీఎస్ లాంటి వాళ్ళు ఎక్కువ మందిని తీసుకోవడానికి, మిగతా కంపెనీలు కూడా అట్లా ఎక్కువ మందిని ఎక్కువ శాలరీస్ ఇవ్వటానికి వీలైంది. సో ఇది ఇవి ఇన్ని ఉద్యోగాలు రావటానికి ప్రత్యేకమైన కారణాలు. ఈ దమ్ముతోనే, ఈ ధైర్యంతోనే మీరు గమనిస్తే అవగాహనకు వచ్చుంటారు. మనం వచ్చిన పిల్లలందరికీ బాగా చేస్తున్నాం, అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం, వాట్ ఎల్స్ వీ వాంటెడ్. అందుకని అన్ని కాలేజీలు పేజీలు, అన్ని యూనివర్సిటీలు పేజీలు ఎంటర్టైన్మెంట్ వేసినా, అనేక పద్ధతులు ఉపయోగిస్తున్నాం. మనం ఒక ఎంటర్టైన్మెంట్ కూడా వేయలేదు. అవును, మీరు గమనించుంటారు. ఏదన్నా ఇస్తే నోటిఫికేషన్ లాగా వేసి ఉంటాం, 2 పేజీలు ఎడటం. మనం ఇన్సైడ్ ఇక్కడికి వచ్చిన పిల్లల్ని బాగా చేయాలి, కానీ మనం ఎంటర్టైన్మెంట్తో ఎన్నాళ్ళు బతుకుతాం? అది నా ధైర్యం. సో ఇంత బాగా చేశామని, ఇంత ధైర్యంగా, మీకు తెలియజేయటానికి ఎంతో సంతోషంగా ఉంది. తర్వాత ఈ సందర్భంగా విద్యార్థులకు 3-4 అంశాలు గుర్తుపెట్టుకోవాల్సినవి. మొదటి అంశము, ఉద్యోగం వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వబాకండి. ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్తున్నారు, ఈ సెమిస్టర్ కూడా అదే పర్సంటేజ్ మెయింటైన్ అయ్యేటట్టు చూడండి. ఇప్పటిదాకా 80% నుండి ఇప్పుడు సడన్గా 60% అయితే, మీరు కంపెనీ చేరేటప్పటికే వాళ్ళు గమనించి, ఓకే ఈ అబ్బాయి ప్రెషర్ ఉంటే కానీ పని చేయడం అనమాట అనే కంక్లూజన్కి వస్తారు. అది మా క్యారియర్కి మంచిది కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఉద్యోగం వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వటం. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అంతా ఆ పబ్బుల నిండా ఈ ఐటీ పిల్లలు వీళ్ళే ఉంటారు, రోడ్ల నిండా వీళ్ళే టైం అంతా వేస్ట్ చేస్తుంటారు. అట్లా కాకుండా ఇది బేసిక్ జాబ్. సో దీని నుంచి ఇంప్రూవ్ అవ్వటానికి, దీన్ని కాపాడుకోవటానికి, దీని నుంచి బాగా ఇంప్రూవ్ అవ్వటానికి, కార్తీక్ లాగా అవటానికి మీరు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. అంటే 4 సంవత్సరాల కిందట నాలెడ్జ్ ఇప్పుడు పనికిరాని నాలెడ్జ్ అయిపోతుంది. ఎప్పుడు ఫాస్ట్గా ఫర్ ఎవ్రీ 10 years నాలెడ్జ్ ఈజ్ బీయింగ్ డబుల్డ్. ప్రతి 10 సంవత్సరాలకి నాలెడ్జ్ రెట్టింపు అవుతుంది. ఆ పేస్లో మనం పరిగెత్తకపోతే మనం పడిపోతాం. మనం కూడా ఇట్లాంటి కార్యక్రమం చెప్తున్నాను. సాధారణంగా ఫిజికల్గా కూడా ఎర్త్ రివాల్వ్ అవుతూ ఉంది. మనం నిలబడ్డాం అనుకుంటే పడిపోయినట్టు, నిలబడ్డట్టు కాదు. మనం కూడా ఏదో ఒక పేస్లో రన్ చేస్తూ ఉండాలి. అందుకని దయచేసి మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషను, కోర్స్ అన్నీ ఫ్రీ, ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. ఓన్లీ థింగ్ మీరు నేర్చుకోవాలి, కొత్తది రోజు ఎంతో కొంత నేర్చుకోవాలి అనే ఆ తపన ఉంటే కానీ మీరు నిలబడలేరు, పెరగలేరు, మంచి ఎత్తుకు ఎదగలేరు. దయచేసి పిల్లలందరూ మర్చిపోకుండా, ఇక్కడ ఏదో కోర్స్ అయిపోయింది, డిగ్రీ ఇచ్చేశారు, నా చదువు అయిపోయిందని కాకుండా, చదువు మొదలవుతుంది. ఇప్పుడు మీరు నిలబడటం మొదలవుతుంది, తర్వాత పరిగెత్తడం మొదలవుతుంది, తర్వాత పందెంలో గెలవటం మొదలవుతుంది. దిస్ ఈజ్ ద రన్. అందుకని
దయచేసి డోంట్ స్టాప్ లెర్నింగ్. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు పర్వాలేదు, మన డబ్బులు ఉన్నాయి అనుకునే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే కూడా ఇంకా మంచిది. సో అది చాలా ఇంపార్టెంట్. డోంట్ స్టాప్ లెర్నింగ్. మీరు యాటిట్యూడ్ కనుక ఒకసారి సెట్ అయితే ఇట్ ఈస్ స్టాపింగ్ యువర్ లైఫ్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీ ముందే చెప్పాను, మీ తల్లిదండ్రులు చాలామంది అంటే ఇక్కడ చేరినంత మాత్రాన అందరూ ధనవంతులు కాదు. చాలా వాళ్ళ పిల్లల మీద ప్రేమతో చాలా దీంతో ఇక్కడ చేర్చుంటారు. చాలా ఉన్న చిన్న ఇది కూడా అప్పులు చేసి అట్లా కూడా కొంతమంది చేర్చుంటారు. చిన్న ఉద్యోగం చేస్తా బాగా కష్టపడి మీకు చేర్చుంటారు. దయచేసి ఎప్పుడూ తల్లిదండ్రుల్ని ఏ పరిస్థితుల్లో కూడా మీ ఆలోచనలో కూడా చిన్నగా చూడబాకండి. అంటే ఉదాహరణ, మీకు 35,000 రూపాయల ఉద్యోగం వచ్చింది టీసీఎస్లో, లేకపోతే ఇంకో దాంట్లో 50,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. మీ మీ అమ్మాయి ఎప్పటి నుంచో స్కూల్లో పనిచేస్తే 15,000 రూపాయల ఉద్యోగము. కాబట్టి ఇప్పటిదాకా మీరు బాగానే వినుంటారు, నువ్వు ఇది చేయబాకరా, ఇది చేయరా, అది ఇది అంటే. ఇప్పుడు చెప్తేనేమో నాకు 35,000 రూపాయల ఉద్యోగము, నువ్వేమో 20 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, 15,000 వస్తుంది, నీ మాట అనేది ఏంటి అని మీరు ఆలోచన వచ్చినా సరే అది ఎప్పుడోసారి మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. దట్ హర్ట్స్ ద యువర్ ఓన్ ఫాదర్ అండ్ మదర్. మీ తల్లిదండ్రుల్ని ఏదో రకంగా వాళ్ళు అది అట్లా వాళ్ళకి అర్థమవుతుంది, చాలా 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 బాధపడతారు. మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లాంటి ఆలోచన వచ్చినా అట్లాంటి మాట వచ్చినా సో వాళ్ళు చాలా బాధపడతారు, ఎప్పటికీ తేరుకోలేనంత బాధపడతారు. సో అందుకని మీరు ఎప్పుడు అట్లాంటి పని మాత్రం చేయబాకండి దయచేసి. ఎంత డబ్బులున్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా సరే అట్లా మాత్రం తల్లిదండ్రులను చిన్నగా చూడటం మాత్రం చేయబాకండి. నేను రోజు మా అమ్మ నాన్నలు ఎప్పుడో చనిపోయారు, రోజు మా అమ్మ నాన్న దండం పెట్టుకొని వస్తూ ఉంటాను. వస్తే మా ఫ్రెండ్స్ అడుగుతారు, ఇది మోడర్న్ ఏజ్ కదా ఎందుకు అని. నిజంగానే మా అమ్మ నాన్నలు నాకేం పొలం ఇవ్వలేదు, నాకేం డబ్బులు ఇవ్వలేదు, నాకేం ఆస్తులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ ఎందుకు అని అంటే సింపుల్, వాళ్ళకి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి తెలివి ఇచ్చారు, మంచి మంచి చదువు ఇచ్చారు. అంతకంటే భగవంతుడిని అడిగితే మనకేమిస్తాడు? డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు కదా. భగవంతుడిని నాకు బాగా చూడండి అని అడిగామనుకోండి, మనకేమి ఇస్తాడు? ఇస్తే మంచి ఆరోగ్యం ఇస్తాడు, లేకపోతే కొంచెం అదృష్టం ఇస్తాడు, లేకపోతే కొంచెం తెలివి ఇస్తాడు, అంతే కదా ఇవ్వగలిగింది. దట్స్ హౌ ఐ లవ్ దెమ్. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని మీ ఆలోచన కూడా రానివ్వండి. మదర్ ఈజ్ అ మదర్, నో బడీ కెన్ రీప్లేస్. ఫాదర్ ఈజ్ అ ఫాదర్, నో బడీ కెన్ రీప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో వాళ్ళని ఎవరు పూరించలేరు, తల్లిని తండ్రిని. అందుకనే ఈ కార్యక్రమం మనమంతా నిర్వహించడం కూడా అది ఒకసారి ఆ మాట చెప్పాలనే ఉద్దేశంతో. సో అది మూడోది. నాలుగో అంశం ఏంటంటే, కొంతమందికి చిన్న ఉద్యోగాలు వచ్చి ఉంటాయి, 15,000 20,000 కొద్ది మందికి వచ్చి ఉంటాయి, అది ఎక్కువ మంది లేరు. వాళ్ళకేమనిపిస్తుంటే నాకు పెద్ద ఉద్యోగం రాలేదు కాబట్టి మీరు వచ్చేదాకా వెయిట్ చేద్దాంలే, ఈ దీంట్లో ఏం చేరదామో అనిపిస్తూ ఉంటుంది. అట్లా అనుకోబాకండి. పెద్ద కంపెనీలో వస్తే బాగానే ఉంటుంది, చూడటానికి ఎయిర్ కండిషను అది ఇది అన్నీ ఉంటాయి. కానీ మీకు కొద్దిగానే తెలుస్తుంది. మీకు ఇన్ఫోసిస్లో టీసీఎస్లో చేరితే ఓకే బాగుంటుంది ఎన్విరాన్మెంట్, అదంతా మీరు నేర్చుకుంటే సరే, లేకపోతే ఆ లిమిటెడ్ వర్కే తెలుస్తుంది మీకు. మీరు నేర్చుకుంటే తెలుస్తుంది అక్కడ ఎక్కువే, కానీ మామూలుగా అయితే కొంచెమే తెలుస్తుంది. అదే చిన్న ఉద్యోగంలో 20 మంది ఉన్న కంపెనీలో చేరితే మీకు అన్నీ తెలుస్తాయి. అంటే ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి ఐడియా ఎట్లా వస్తుంది, ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బులు కోసం ఎన్నిసార్లు బ్యాంకు తిరుగుతారు, ఆ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత మార్కెటింగ్లో ఎన్ని కష్టాలు పడతారు, దాని తర్వాత 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయితే కానీ 4వసారి మంచిగా రాదు. ఇదంతా ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్.
సో నాకు చాలా ఈ మధ్యకాలంలో చెప్తుంటే సంతోషం వేసింది. కియా మోటార్స్లో మన వాళ్ళు 10-12 మంది చేరారు. వెన్ ఐ గాట్ ద ఫీడ్బ్యాక్ అండ్ అవుట్ ఆఫ్ 12 దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్రమ్ ద లాస్ట్ 1 year. They shifted it to Kia Motors for a lesser salary. But when we got the feedback, so it seems they are very, very happy to work with Kia Motors. So because they are learning multiple things in the newly established company. సో అందుకని మీరు అట్లా అనుకోబోకుండా ఏది వస్తే అది లెర్నింగ్ ప్రాసెస్ అనుకోండి, అది జీతము ఉద్యోగం అనుకోకుండా అది లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనుకొని దయచేసి చేరండి. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు కానీ తర్వాత కానీ మీ టీచర్స్ని ఎప్పుడు ఆశీర్వచనం కోరుకోండి. వాళ్ళ ఎఫర్ట్ మీరు మీ ప్రగతిలో వాళ్ళ ఎఫర్ట్ మీ తల్లిదండ్రులతో త్యాగంతో పాటు టీచర్స్ యొక్క ఎఫర్ట్ కూడా సగం ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని తీర్చిదిద్ది కరెక్ట్ చేసి ఇదంతా చేసినందుకు వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకోండి తప్పకుండా. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫర్ స్టూడెంట్స్. తర్వాత తల్లిదండ్రులకు ఒక చిన్నది ఒకే మాట, మీరేం చేస్తున్నారు అంటే మీరు చిన్నవాళ్ళైనా చిన్న పని చేస్తున్నా 2 ఎకరాల పొలం ఉన్నా 4 ఎకరాల పొలం ఉన్నా ఆదాయం చాలా తక్కువైనా మీ పిల్లలు ఒకళ్ళో ఇద్దరు కాబట్టి మీరు పడే కష్టము మీరు పడే నొప్పి వాళ్ళకి తెలియకూడదని సుకుమారంగా పెంచుతున్నారు. అది చాలామంది 90% అట్లనే వాళ్ళకి యాక్చువల్ సిచ్యువేషన్ తెలియదు. సో అందుకని వాళ్ళు సుకుమారంగా పెంచడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీవితాన్నే చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మరీ ముఖ్యంగా చెప్పాను ఇంతకుముందు టీసీఎస్ 260-270 ఇచ్చారు. దాంట్లో 20-30 మంది మేము ఆల్టర్నేటివ్ చూసుకుంటామని అంటున్నారు. అది మంచి కంపెనీ, చాలా ఆనెస్ట్ కంపెనీ. ఈ దేశంలో బ్రహ్మాండమైన కంపెనీల్లో టాటా కంపెనీ ఇస్ ద బెస్ట్ కంపెనీ. చాలా కంపెనీలు ఉంటాయి కానీ మోరల్ స్టాండర్డ్స్ కానీ ఎథికల్ వాల్యూస్ కానీ ఆ కంపెనీస్ ఉన్న టాటా కంపెనీకి ఉన్నది ఏదీ లేదు. టాటా కంపెనీస్లో వచ్చిన లాభాలు ఎక్కడికి పోతాయంటే పర్సనల్గా వెళ్ళవు. లైక్ ఫోర్డ్ ఫౌండేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి, టాటా ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్కి, వీటికి వెళ్తాయి వాళ్ళకి వచ్చిన లాభాలు. దట్ ఈస్ ద మోస్ట్ ఎథికల్ కంపెనీ. సో ఎంత జీతం అని కాదు, దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద కంపెనీ. నో కంపెనీ మ్యాచెస్ దట్ ఆఫ్టర్ ద ఫోర్డ్ ఆఫ్ అమెరికా. ఎనీవే, సో అట్లాంటి కంపెనీలో వస్తే వీళ్ళు మేము ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాం అని అంటారు. వాళ్ళు ఏమన్నా భాగ్యవంతులు అంటే అది కూడా కాదు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు అట్లా అంటే ఈ మధ్యలో ఎవరో చెప్పారంటే వాళ్ళకి టీసీఎస్లో ఫస్ట్ 1 year పొద్దున్నే 7-7:30 నుంచి సాయంత్రం 8 దాకా పని చేయిస్తున్నారు, అది చాలా కష్టంగా ఉంది అని. అవును, అట్లా కష్టపడకపోతే ఎట్లా? వాళ్ళు మీ కెరీర్ కోసమే కదా, మీ దీనికోసమే కదా వాళ్ళంతా ఫస్ట్ ఇయర్లో అట్లా చేయిస్తున్నారు. దట్ ఈస్ ద ట్రైనింగ్ పీరియడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఎందుకు అని అంటే కొంత పిల్లల యాటిట్యూడ్ తప్పు, కొంత తల్లిదండ్రులది తప్పు. వాళ్ళకి ఏమీ తెలియకుండా పెంచుతున్నారు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులందరికీ నా సలహా ఏంటంటే మీరు ఇప్పుడు ఈ కోర్స్ అయిన తర్వాత అయినా 10 రోజులు 15 రోజుల పాటు మీరు ఏం పని చేస్తారో ఆ పని దగ్గరికి ఈ పిల్లల్ని తీసుకెళ్ళండి. మీరు వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం దగ్గరికి తీసుకెళ్ళండి, ఒకసారి పొలం తీసుకెళ్ళండి, ఏం తప్పులేదు. మేమందరం పొలం వైపు వెళ్ళి వచ్చిన వాళ్ళమే. అట్లానే మీరు కార్పెంటర్ ఉద్యోగం పని చేస్తుంటే అది చేయించండి, మీరు ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటే అది చేయించండి. దట్స్ ద గుడ్. వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎంత కష్టమో మీరు చేసే పని అది. ఈ మధ్యలో మన వేరే కాలేజీలో ఒక అబ్బాయికి 12 లక్షల ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న, ఈరోజు నేను అడగలేను మిమ్మల్ని, మామూలుగా అయితే ప్రతి వాళ్ళని అడుగుతాను మీరు ఏం చేస్తారు, మీకు ఎంత ఆదాయం ఉంది అని, ఎందుకంటే ఈరోజు నిలబడలేని పరిస్థితి. నేను అప్పుడు అడుగుతా ఉన్నాను ఏం చేస్తారయ్యా అని వాళ్ళ నాన్నగారిని. నేను ప్లంబింగ్ చేస్తానని, అంటే టాయిలెట్స్ పైపులు బిగుస్తారనమాట. సో నువ్వు ఎప్పుడైనా చేసావా, నీకు ఏదైనా తెలుసురా? వాడు కంప్యూటర్ సైన్స్,
ఇది తెలుసా అంటే నాకు తెలియదు సార్ అన్నాడు. ఒక 10-15 రోజులు ఈ సెలవులు వస్తున్నాయి కదా, పోయి మీ నాన్నగారి పని చేసిరా అని చెప్పాను. చేసి వచ్చి స్ట్రైట్గా నా కాళ్ళ మీద పడిపోయాడు. ఏంట్రా ఏమైంది అంటే, సార్ మా నాన్న ఎంత చేస్తున్నాడు, ఎంత కష్టపడి చేస్తున్నాడు, అక్కడ బాత్రూమ్కి వెళ్తేనే ఒక రకమైన వాసన, దాంట్లో కొత్తదైతే పర్వాలేదు, యూజ్డ్ బాత్రూమ్ మెయింటెనెన్స్ దాంట్లో చాలా రకరకాలైన మెటీరియల్స్, అది ఈయన చేతులతో గ్లౌజులు ఏమీ లేకుండా హ్యాండిల్ చేస్తున్నాడు. దానికి వచ్చే డబ్బులు చాలా తక్కువ. దీంతో నన్ను చదివించాడు. అప్పుడు కానీ వాడికి నిజమైన చదువు రాలేదు. 12 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చినా అప్పటికి కూడా వాడికి నిజమైన చదువు లేదు. వాళ్ళ నాన్న టాయిలెట్స్లో ఎట్లా చేస్తాడనేది చూస్తే కానీ, వాడు హ్యాండిల్ చేస్తే కానీ అది నిజమైన చదువు రాలేదు. జీవితం అంటే తెలియలేదు, వాళ్ళకి తెలియాలి. అందుకని మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న మాట వాస్తవమే, పెంచండి, బాగానే ఉంటుంది. కానీ నిజమైన జీవితము మీరు ఎంత కష్టపడ్డారు, వాడిని చదివించడానికి ఎంత చేశారు అనేది తెలిసేటట్టు కూడా చేయండి. చేస్తే 7 నుంచి సాయంత్రం 8 దాకా ఏసీ రూమ్లో కూర్చొని పని చేయటానికి వాళ్ళకి ఏమీ కష్టం అనిపించదు. మీరు ఎండలో 8 గంటలు ఉన్న ఒక రోజు 4 రోజులు ఉంచితే 12 గంటలు ఏసీ రూమ్లో ఉంచడానికి ఏమాత్రం కష్టం అనిపించదు. దయచేసి తల్లిదండ్రులందరికీ నా విన్నపం, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ పెద్దవాళ్ళు అయినా మా పరిపక్వత కూడా మంచిగా అవ్వాలి. అయ్యేందుకు మీరు ఆ పని చేస్తారని, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం చేస్తారని, చెయ్యాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి అభినందనలు. మమ్మల్ని నమ్మి 4 సంవత్సరాల కిందట మీ బిడ్డల్ని మా చేతిలో పెట్టినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మేమందరూ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ బిడ్డలను తీర్చిదిద్దాము. సో ఇక్కడ ముందు కూడా చాలా బాగా అవుతారు. మంచి విలువలు కూడా నేర్పాము. ఈ వాల్యూ, అది అన్నిటికంటే ముఖ్యం వాల్యూ సిస్టమ్, ఆ విలువలు నేర్పటం అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రధానమైన బాధ్యత. స్కిల్స్, నాలెడ్జి ఎప్పుడైనా నేర్చుకుంటారు. వాల్యూ సిస్టమ్ ఉందా లేదా అని మనం రోజు తిట్టుకుంటూ ఉంటాం. ఈ పోలీసు వాళ్ళు కరప్షను, ఆఫీసుల కరప్షను, లేకపోతే ఇంకోళ్ళ కరప్షను, జడ్జీల కరప్షన్, అవన్నీ అని. వీళ్ళందరూ ఎక్కడి నుంచి తయారయ్యారంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ల నుంచే తయారయ్యారు. ఆ ఇన్స్టిట్యూషన్లో వాల్యూ సిస్టమ్ ఉంటే ఇట్లాంటి వాళ్ళు తయారవరు. వాళ్ళని కాదు బ్లేమ్ చేయాల్సింది, మాలాంటి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు బ్లేమ్ చేయాలి, ఇట్లా ఎందుకు పిల్లల్ని తయారు చేశారు అని. సో అది పెట్టుకొని ముందు నుంచి 4 ఏళ్లలో కూడా వాల్యూ సిస్టము ప్రతి దాంట్లో మనం ఏమంటాం, అది నిజాయితీగా ఉండటం, మంచిగా ఉండటం, పరీక్షల్లో కానీ ఇంకో దాంట్లో కానీ నీతి నిజాయితీలతో విలువలతో ఉండటం. పిల్లల ముందే చెప్తున్నాను నేను, ఇది బయట చెప్పట్లేదు. ఉండటం, అబద్ధాలు ఆడకపోవటం, నా వైపు నుంచి కానీ ఫ్యాకల్టీ వైపు నుంచి కానీ ఎప్పుడు అబద్ధాలు ఆడకపోవటం, మాటకి మీద ఉండటం, ఇవన్నీ వీళ్ళకి ఇండైరెక్ట్గా నేర్పగలిగాం. ఆ విలువలతో వాళ్ళ జీవితం, భవిష్యత్తు కూడా చాలా చాలా బంగారంగా ఉంటుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వచనం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.